నియోజకవర్గం ఏదైనా సాధారణంగా రాజకీయ నాయకులు అధికార పార్టీలోనే ఉండాలని అనుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు సైతం అధికార పార్టీలో చేరేందుకు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఆ నియోజకవర్గంలో మాత్రం నేతలు అధికార పార్టీకి వరుసగా గుడ్ బై చెబుతూ వస్తున్నారు. ఏకంగా ప్రతిపక్ష పార్టీలోకి చేరిపోతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గంలో దశాబ్దాలుగా జెండా మోసిన సీనియర్ నేతలు పార్టీని ఎందుకు వీడుతున్నారు? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో భిన్నమైన రాజకీయ పరిస్థితులున్నాయి. టీడీపీ నుంచి సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ, వైసీపీలో చేరిపోతున్నారు. ఇంకొందరు నేతలు సైకిల్ దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొందరు ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో పడిపోయారు. వీళ్లంతా పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన వాళ్లే. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నవాళ్లే. మండల టీడీపీ మాజీ కన్వీనర్ గురురాజ్ దేశాయ్, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దయాసాగర్ రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. మాజీ కౌన్సిలర్లు మధుబాబు, మల్లికార్జున వైసీపీ కండువా కప్పుకున్నారు. వార్డ్ ఇన్ఛార్జ్ భాస్కర్ కూడా బీజేపీలో చేరారు. మరో 6 కౌన్సిలర్లుగా పోటీ చేసి ఓడిన వాళ్లు వార్డ్ ఇన్ఛార్జీలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఒకరు, నందవరం మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు రఘుమూర్తి స్వామి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలే వరుసగా పార్టీని వీడుతున్నారనే టాక్ ఉంది. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డిపై అసంతృప్తితోనే పార్టీ మారుతున్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్లకే బాధ్యతలు కట్టబెట్టారనే విమర్శలున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన అప్నాబజార్ శేఖర్కు ప్రాధాన్యత ఇస్తూ ఆయన మాట చెల్లుబాటు అవుతుంది తప్ప తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారు. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి శిబిరం వాదన మరోలా ఉంది. ఎన్నికల్లో జయనాగేశ్వరరెడ్డికి ద్రోహం చేశారని, పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. తన గొంతు కొయ్యాలని చూశారని, తాను ఓడిపోతానని ప్రచారం చేశారని స్వయంగా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి బహిరంగ కార్యక్రమాల్లోనే చెప్పారు. టికెట్ రాదని ప్రచారం చేశారని, తనకు పోటీగా టికెట్ కోసం ప్రయత్నించిన ఆశావహులకు లోపాయకారిగా మద్దతు పలికారనేది ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆవేదన. అలాంటి వారు పార్టీలో ఉండకూడదని ఎమ్మెల్యే వర్గీయులు బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు. మొత్తానికి కారణం ఏదైనా బలమైన క్యాడర్ దూరమైతే పార్టీ బలహీనపడుతుందనే అభిప్రాయం టీడీపీలో ఉంది.